హాయ్ ఫ్రెండ్స్, భానూస్ కిచెన్కి స్వాగతం. పొటాటోస్ తోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఒకటి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ పొటాటో ఫింగర్స్. ఈ పొటాటో ఫింగర్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పొటాటో ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 3 మీడియం సైజు పొటాటోస్, బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకొని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. 1 కప్పు అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, అల్లం తురుము. అంతేనండి. వీటితోటి పొటాటో ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. ఇక్కడ అటుకులు కొంచెం మందం అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా రవ్వలాగా ఉన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత 3 మీడియం సైజు ఉడికిచ్చిన బంగాళదుంపల్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేటట్టుగా చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా తురుముకున్న అల్లం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసుకొని అందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అటుకుల మిశ్రమాన్ని, ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసుకోండి. మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం వేసుకొని కలుపుకోండి. మళ్ళీ అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదండి. ఈ పొటాటోలో ఉన్న తడే మొత్తానికి సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పొటాటో మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని చూడండి, ఈ విధంగా ఫస్ట్ రౌండ్గా చేసుకొని తర్వాత ఫింగర్స్ లాగా ఈ విధంగా చేసేసుకోవాలి. చేతితో చేసుకోవటం కష్టం అనుకుంటే నేను చేస్తున్నాను చూడండి, ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా రబ్ చేస్తూ చేశారంటే నీట్గా పొడవుగా ఫింగర్స్ లాగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకొని ఫస్ట్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేశాను కదండి, ఆ ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో లెమన్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని పొటాటో ఫింగర్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇదే మిశ్రమంతో చూడండి ఈ విధంగా పొటాటో టిక్కీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పొటాటో మిశ్రమం రెడీ చేసుకున్నామంటే ఎట్ ఏ టైం 2 స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదా ఒకసారి కొంచెం వేసి చెక్ చేయండి. ఈ విధంగా వెంటనే పైకి లేచిందంటే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉందన్నమాట. మరీ ఎక్కువ హీట్ చేసేయకూడదండి ఆయిల్ని. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫింగర్స్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయద్దు, 3-4 చొప్పున వేయించుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫింగర్స్. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా మనం రెడీ చేసుకున్న ఫింగర్స్ని ఆలూ టిక్కీని కూడా అన్నీ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటితోటి సాస్ వేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ది బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీ వేలో పొటాటో ఫింగర్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.